హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈ వీడియో వచ్చేసి మొన్న సండే రోజు వీడియో అనమాట. లాస్ట్ వీక్ సండే వీడియోని ఈ సండే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వాయిస్ ఇవ్వడం అది కొంచెం కుదరలేదు. అప్లోడ్ చేయడానికి కూడా కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఎడిటింగ్ చేయడానికి కూడా కొంచెం టైం పట్టింది. ఇంట్లో పిల్లలు అవి ఉన్నారు కదండి, వాళ్ళని చూసుకోవడం ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని సరిపోతుంది. ఇంక వీడియోస్ అవి ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకోవడం అది కుదరట్లేదు. నాకు కూడా లేట్ అయిపోతుంది నైట్ టైమ్. ఇంకా వాయిస్ ఇచ్చుకోవడం అది కొంచెం బద్దగించానమాట. పిల్లలతో టైం స్పెండ్ చేయడం వల్ల వీడియోస్ని కొంచెం బద్దగించాను. అందులో ఈ 2 డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు, నీరసంగా ఇంకా కొంచెం జ్వరంగా అలా ఉందన్నమాట. ఇంకా అందుకని వీడియోస్ జోలికైతే అసలు వెళ్ళలేదు. వెళ్ళాలి అని కూడా అనిపించలేదు. వాయిస్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, ఈ వర్క్ ఉంది ఆ వర్క్ ఉంది అని చెప్పి అసలు ఇంకేది మైండ్లో పెట్టుకోకుండా 2 డేస్ ఫుల్ పడుకుంటున్నాను. ఇంట్లో అక్క వాళ్ళు మా అత్తయ్య అది ఉందన్నమాట, వాళ్ళు చూసుకుంటున్నారు ఇంట్లో పనులు అవి. ఇంకా ఆ రోజు సండే కదా, అప్పటికైతే ఫుల్ యాక్టివ్గా ఉన్నాను. పిల్లలు అవి ఉన్నారు కదా. ఇంకా ఉదయం అయితే లేచిన వెంటనే ఫస్ట్ నార్మల్గా ఇంట్లో పనులు అవి చేసుకుంటాను కదా. పిల్లలైతే బయట ఆడుకుంటున్నారనమాట. మళ్ళొక్కడైతే ఫుల్ జోష్ మీద ఉంది. నార్మల్గా ఎవరు ఉండరు కదండి, మా వాడు కూడా హాస్టల్కి వెళ్తాడు కదా. ఇంట్లో లక్కోడు ఒక్కతే ఉంటుంది. మా ఆయన నేను ఆడుకుంటాం మా లక్కోడితో. ఇంకా ఇప్పుడు పిల్లలందరూ ఉండడంతో ఫుల్ జోష్ మీద ఆడుకుంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటుంది అనమాట. ఒకసారి మా అక్క వాళ్ళ అమ్మాయి హనీతో ఆడుకుంటుంది, ఇంకొకసారి మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి సిరి వాళ్ళతో ఆడుకుంటుంది. అలాగా బాగా ఎంజాయ్ చేస్తుంది హాలిడేస్ని. ఒక 1 వీక్ అయితే జ్వరంతో బాధపడ్డది పాపం. తర్వాత అయితే ఇంకా నార్మల్ అయిపోయింది. ఫుల్ యాక్టివ్గా ఆడుకుంటుంది. ఈ హాలిడేస్లో నేను కూడా అంత ఎక్కువ ప్రెషర్ పెట్టలేదు. మామూలుగా అయితే ఒక షెడ్యూల్ అనుకున్నాను హాలిడేస్ ఇవ్వక ముందు నేను అనుకున్నది. కానీ అదంతా రివర్స్ కొట్టిందనమాట. ఇంకా ఇంట్లో పిల్లలుంటే మనం అనుకున్న షెడ్యూల్స్ అవి ఎక్కడ నెరవేరుతాయి చెప్పండి. ఇంకా వాళ్ళతో ఆటలు ఇంక అలాగా ఇంట్లో పనులు నాకు సరిపోతున్నాయి. ఆ షెడ్యూల్ అయితే తప్పిందనమాట. అంటే ఎక్కువ ట్రైన్ చేద్దాం అనుకున్నాను, గైడెన్స్ ఇస్తూ. ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ పరంగా ఈ హాలిడేస్ని గడుపుదాము అన్నట్టుగా అనుకున్నాను, కానీ పని అవ్వలేదన్నమాట. ఏదో మధ్యలో చదువుతూ ఉంది, కానీ పెద్దగా ఎక్కువ ఏమి ఎడ్యుకేషన్ పరంగా ఏం చేయలేదు. నార్మల్గా ఆడుకోవడమే ఎక్కువ ఉందన్నమాట. యాక్టివిటీస్ కూడా ఎక్కువగా చేసింది. యాక్టివిటీస్ చేయడం కూడా ఒక అందుకు మంచిదే కాబట్టి నేను కూడా, అంటే ఎక్కువ యాక్టివిటీస్ అంటే ఏం కాదు, పిల్లలతో ఆడుకోవడం సరదాగా ఇలాగా అది బాగా చేసిందనమాట. ఇంకా ఆ ఎంజాయ్మెంట్ కూడా పిల్లలకి ఉండాలి కదా హాలిడేస్లో. ఇంతకుముందు మన హాలిడేస్ ఎలా గడిచేవో గుర్తు చేసుకుంటే ఇప్పుడు పిల్లలున్న హాలిడేస్కి మన హాలిడేస్కి చాలా డిఫరెన్స్ ఉందండి. మనం అందుకే అనిపించింది నాకు, కొంచెం ఫ్రీగానే వదిలేస్తేనే బెటర్ పిల్లల్ని హాలిడేస్లో అని చెప్పేసి. మన హాలిడేసే గుర్తు తెచ్చుకోండి. మ్యాక్సిమం 90s కిడ్స్ అందరికీ హాలిడేస్ ఒక్కలాగే ఉంటాయి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ తోటలు ఉంటాయన్నమాట. అరటి తోటలు కానీ కొబ్బరి తోటలు కానీ, ఇలా తోటల్లోకి వెళ్ళి ఆడుకోవడం, ఈతకాయలు, ఇంకా బియ్యం ఇస్తే అప్పట్లో బియ్యానికి ఐస్ క్రీమ్లు ఇంకా మరమరాలు ఇలాంటివి వచ్చేవన్నమాట. ఇంట్లో ఒక గ్లాస్ బియ్యం ఇచ్చేది మా అమ్మమ్మ. ఆ గ్లాస్ బియ్యం పట్టుకెళ్ళి ఐస్ కానీ మరమరాలు కానీ ఇలాంటివి పేలా ఉండలు ఉంటాయి అన్నమాట, పేలాలు ఉండలు ఉంటాయి, అవి కానీ ఇలా కొనుక్కునే వాళ్ళం ఆ బియ్యం పట్టుకుని వెళ్తే. ఇంకా లేకపోతే తాతయ్య వాళ్ళు అయితే ₹1 ఇచ్చేవారు. రూపాయికి చాలా వచ్చేవి. ఇంకా ఈతకాయలు ఉదయం లేచేటప్పటికి ఈత చెట్లు ఉండేవన్నమాట. మా తాతయ్య వాళ్ళ తోటలో ఈత చెట్లు ఉండేవి. లేచేటప్పటికి చాలా ఈతకాయలు కింద పడిపోయి ఉండేవి. ఉదయం పిల్లలందరూ లేచిన వెంటనే ఇదే పని అనమాట, ఈతకాయలు ఏరుకోవడానికి వెళ్ళిపోయే వాళ్ళము. అందరూ ఎవరికి దొరికిన వాళ్ళు ఏరుకొని లాస్ట్లో అందరివి కలిపేసి పంచుకునే వాళ్ళము. ముగ్గినవి అన్నీ కూడా పంచుకొని ముగ్గులేనివన్నీ ముగ్గేసుకునే వాళ్ళం అనమాట. ఒక గడ్డి పెట్టేసి గడ్డిలో ఈ ఈతకాయలు వేసేసి ముగ్గ పెట్టుకునే వాళ్ళము. అలా బాగుండేవి ఆ రోజులు. ఇప్పుడు పిల్లలకి 1% కూడా అలాంటివి ఏమీ తెలీదు. అంతా సిటీ లైఫ్ అయిపోయింది. మాది పల్లెటూరే, కానీ తోటల్లోకి వెళ్ళి ఆడుకోవడం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. మామూలుగా రోడ్డు మీద ఆడుకోవడమే. నేను రోడ్డు మీద ఆడుకోవడాన్ని కూడా పెద్దగా ఎంకరేజ్ చేయను, ఎందుకంటే బండ్లు అవి తిరుగుతాయి కదా.
దగ్గరుండి మా ఇంటి ముందు ఆడుకోమనే చెప్తాను. బయటికి ఎక్కడికి దూరంగా వెళ్ళకండి అని చెప్తాను. ఎందుకంటే మన జనరేషన్ వేరు, ఇప్పుడున్న పిల్లల జనరేషన్ వేరు. ఎక్కువ ఫ్రీగా వదిలేయడం కూడా అంత మంచిది కాదు అనిపిస్తుంది నాకు. మన జనరేషన్లో మనకి ఇంత మెచ్యూరిటీ పిల్లలకి ఇప్పుడు పిల్లలకున్న అంత ఫాస్ట్‌నెస్ మన జనరేషన్‌లో లేదు. మనదంతా కూడా చైల్డ్‌హుడ్ అంటే చైల్డ్‌హుడ్ లాగే ఉండేది. ఇప్పుడు పిల్లలకి చాలా తెలుస్తున్నాయి. అందుకని చెప్పి మనం కూడా జాగ్రత్త పడడం మంచిది. విచ్చలవిడిగా వదిలేయడం కూడా అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. మన హద్దుల్లో అంటే మన పరిధిలో వరకే మనం పిల్లల్ని వదలాలి అని అనిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. నేనైతే మట్టుకు ఎక్కువ దూరం అది పంపనండి పిల్లల్ని. మా వాడు అది క్రికెట్ ఆడుకుంటాడు. ఇంటి ముందు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతోనే ఆడుకుంటాడు. ఇంటి బయట మా ఇంటి ముందే ఆడుకోమని చెప్తాను. అది కూడా నాకు కనిపిస్తూ ఉంటాడు కదా, ఎప్పుడైనా కేకేసిన వెంటనే పలికేలాగే ఉండేలాగా చూసుకుంటాను పిల్లలందరినీ కూడా. ఇంకా లక్కోడినైతే మ్యాక్సిమం బయటికి పంపను. ఇంట్లో మా ఇంటి సరౌండింగ్ ప్లేస్లోనే ఆడుకోమని చెప్తాను. మా ఇంటి చుట్టూరు సరౌండింగ్ ప్లేస్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఇష్టపడతారు మా ఇంట్లో. బయట పిల్లలు కూడా వచ్చి సైకిల్ తొక్కుకోవడం కానీ ఆడుకోవడానికి కానీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా ఇష్టంగా ఆడుకుంటారనమాట. ఇంకా పిల్లలే మా ఇంట్లోకి వస్తున్నప్పుడు మరి అక్కడ బయటికి వెళ్ళే పని ఏముంటుందని చెప్పేసి వాళ్ళతో పాటు ఇంట్లోనే ఆడుకోమని చెప్తూ ఉంటాను. మా లక్కోడు కూడా పెద్దగా బయటికెళ్ళి ఆడుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించదు. ఇంట్లోనే ఆడుకుంటదనమాట. అలా అని బయటికి పంపకుండా ఏమీ ఎవరితో ఆడిపించకుండా అలా ఏమి ఉంచను. పిల్లలతో అయితే ఆడుకుంటుంది బయటికి వెళ్ళి. అది కూడా మా ఇంటి ముందే ఆడుకొనిస్తాననమాట. పెద్ద దూరంగా అది వెళ్ళి పంపను. ఎందుకంటే వాళ్ళంత స్పీడ్గా మా లక్కోడు ఆడుకోలేదు కదా. అందుకని చెప్పి వాళ్ళు ఇప్పుడు మా లక్కోడు ఏజ్ పిల్లలైనా సరే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు పరిగెట్టడంలో కానీ ఆడుకోవడంలో కానీ. మన లక్కోడు అంతా యాక్టివ్గా ఉండదు కాబట్టి నేను కొంచెం జాగ్రత్త పడతానమాట. ఒక కంట చూస్తూ ఉంటాను. ఇంకా మా లక్కోడైతే ఉదయం ఫుల్ జోష్ మీద ఆడుకుంటూ ఉంది కదా, ఇంకా నేనైతే లోపల పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి గుంట పొంగనాలు అయితే వేసాను అనమాట. ఫస్ట్ అయితే మా ఆయనకి మెంతులు వాటర్ ఇచ్చేసి నేను కూడా తాగేసాను. తాగేసిన తర్వాత ఇంక పిల్లలకి గుంట పొంగనాలు వేద్దామని చెప్పి ముందు రోజే ఇడ్లీ పిండి ఆడేసి పెట్టుకున్నాను. రోజు ఇడ్లీ దోశలు అంటే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా, ఇంకా అందులో సమ్మర్ హాలిడేస్ మా పిల్లలు అంటే మా అక్క పిల్లలైనా మా అత్తయ్య పిల్లలైనా ఎవరైనా సరే నేను యూట్యూబ్ చేస్తూ ఉంటాను కదా, కొన్ని వెరైటీస్ చేస్తానని చెప్పి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తారనమాట నా దగ్గరికి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోయినా కనీసం కొన్ని వెరైటీస్ అయినా చేసి పెట్టాలి కదా అని నా ఫీలింగ్ అనమాట. లేకపోతే వదిన ఏం చేయలేదు, ఏదో వెళ్ళాము వచ్చాము అన్నట్టు ఉండకూడదు. మా అక్క పిల్లలైతే రెగ్యులర్గా వస్తూ ఉంటారు, పర్వాలేదు. ఎందుకంటే వాడు ఏది అడిగినా నేను కామన్గా చేసేస్తాను. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది కాబట్టి ఇంకా మా పండుగడు కూడా ఇదేనా ఈరోజు ఇది కుదరదమ్మా అంటే వాడు వింటాడనమాట. పర్లేదు పిన్ని తర్వాత చేద్దువులే అని చెప్పేసి వింటాడు. ఇంకా మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి వచ్చింది కదా, తను కూడా చాలా ఇయర్స్ అయిపోయింది వచ్చి మా ఇంటికి. అందులో పిల్లలు ఉన్నారని చెప్పి పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి వచ్చిందనమాట ఈ ఇయర్. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మ్యాక్సిమం జాబ్లో ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అనమాట. ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఇప్పుడే కుదురుతుందని చెప్పి సరదాగా రమ్మంటే పిల్లలైతే బాగా బ్రతిమాలేశారు. ఇంకా వచ్చిందనమాట. ఎక్కువ టైం పిల్లలతోనే స్పెండ్ చేస్తుంది. ఇంకా వచ్చిన అమ్మాయికి ఏదైనా స్పెషల్ చేసి పెట్టాలి కదా. రొటీన్గా ఇడ్లీ గారె దోశ ఇలాంటివి కాకుండా కొంచెం స్పెషల్గా చేద్దాము అని. అందులో హాస్టల్లో ఉండొస్తున్నారు కదా పిల్లలు, మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి కూడా హాస్టల్లోనే ఉంటుంది. ఇంకా అక్కడ ఫుడ్కి వాటికి ఇంకా వాళ్ళకి అసలు తిండి అంటేనే విరక్తి పుట్టేలా ఉంటుంది పిల్లలకి. అందులో మావాడైతే ఇంకా నాన్ వెజ్ పీరియడ్ అనమాట. ఫుల్ నాన్ వెజ్ ఉండాలి వాడికి. అత్తయ్య వాళ్ళ అమ్మాయి ఏమో నన్ను ఇబ్బంది పెట్టలేక ఎందుకు వదిన ఏదో ఒకటి చేసే సింపుల్గా అయిపోయేలాగా ఎందుకు ఎక్కువ శ్రమ పడకు అని చెప్పి ఏదో ఒకటి చేసామనేది. అలా అని మనం ఏదో ఒకటి చేస్తామా, ఏదో ఒకటి చేస్తే మన మనసు తృప్తి పడుతుందా చెప్పండి. అందుకని చెప్పి ఉదయం అయితే ఇడ్లీ పిండితో క్యారెట్ తురుము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి గుంట పొంగనాల్లాగా వేశాను. బజ్జీలాగా ఉన్నాయన్నమాట. అది దోశల పిండితో కాదండి, ఇడ్లీ పిండితో వేసానేమో. పునుకుల్లాగా మినప పునుకులు ఉంటాయి చూడండి, ఆ టేస్ట్ వచ్చింది. చాలా చాలా బాగున్నాయి నిజంగా. మా సిరి అయితే ఎప్పుడు తినలేదంట. మా అమ్మ అయితే ఎప్పుడు చేయలేదు కరుణతిని, ఇంకా హాస్టల్లో కూడా ఎప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ టైం తినడం. చాలా చాలా బాగున్నాయని చెప్పింది. ఇంకా పిల్లలందరికీ వేసేటప్పటికే నాకు ఆ గుంట పొంగనాలు చాలా టైం పట్టేసింది అనమాట. అంటే ఒక్కొక్కసారి వేయడానికి ఒక్కొక్కరికి సరిపోయేదనమాట.
ఒక ట్రిప్లో ఒకరికే అయ్యేది. ఇంకా అలా అందరికీ వేసేటప్పటికి చాలా టైం పట్టేసింది. అయినా ఇష్టంగా తిన్నారు కదా చాలు అది. ఇంకా పిల్లలు తినేసిన తర్వాత మా ఆయనకి నాకు కూడా వేసేసుకున్నాము. ఈలోపు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ పనులు చూసుకుంటున్నాను కదా, మా ఆయన అయితే ఇంట్లో పూజ చేసేసుకున్నారు. ఇంకా సండే అయితే మ్యాక్సిమం మా ఆయనే పూజ చేసుకుంటారు. ఇంకా ఆయన పూజ చేసేసుకున్న తర్వాత ఆయనకు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి బయటికి అయితే వెళ్తారన్నారు. అంటే ఇంట్లో పచారీ సామాన్లు అనమాట, కిరాణా సామాన్లు తెస్తాను లిస్ట్ రాసి ఇచ్చేయని చెప్పారు. ఇంకా కావాల్సిన సామాన్లన్నీ లిస్ట్ రాసి ఇచ్చేసానమాట. ఇంకా ఆయనైతే బయటికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత నేను కూడా కొన్ని సామాన్లు ఉంటే బ్రేక్ఫాస్ట్ సామాన్లు ఉంటాయి కదా, ఎప్పుడప్పుడు తోమేసుకుంటుంటే కొంచెం పని తక్కువగా అనిపిస్తుంది. లేకపోతే సింక్ నిండా సామాన్లు అయిపోయి అదో పెద్ద పని కింద ఉంటుందన్నమాట. అందులో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వెంటనే ఏ పూట కాపూట తోమేసుకుంటుంటే కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది నాకు. బ్రేక్ఫాస్ట్కి తిన్న గిన్నెలన్నీ కూడా కడిగేసుకొని ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఫస్ట్ అయితే చేపలు ఇచ్చుకున్నారనమాట. ఆ రోజు సండే కదా, చేపలు పులుసు పెడదామని చెప్పి బొచ్చు చేప ఇచ్చుకున్నారు. దాంట్లో సన చేప అనమాట, సన కూడా ఉంది. చాలా బాగుంది చేప అయితే, ముద్దర చేప. ఇంకా దాన్ని అయితే క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్. నాకు స్నానం చేసిన తర్వాత చేపలు కడగడం అది కూడా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. వండడం అంటే వండుతాను కానీ చేయడం అంటే కొంచెం ఒళ్ళంతా స్మెల్ వచ్చినట్టు అది అనిపిస్తుంది అని చెప్పి స్నానం చేయకముందే క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా స్నానానికి వెళ్తున్నాను అనగా చేపలన్నీ క్లీన్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. కళ్ళుప్పు వేసేసి కడిగేసుకుని శుభ్రంగా 4-5 సార్లు కొంచెం కళ్ళుప్పు పైన చల్లేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చేప ముక్కలు పాడవకుండా ఉంటాయి అనమాట. ఇంకా వండే వరకు కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఒక పక్క అయితే కుక్కర్లో అన్నం పెట్టేశాను, ఇంకో పక్క అయితే చేపల పులుసు వండడం స్టార్ట్ చేశాను. చేపల పులుసు నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్డ్ ఏం కాదండి, సూపర్గా ఏం పెట్టాను, అలా అని చెత్తలాగా కూడా పెట్టాను, ఓ మాదిరిగా బాగానే పెడతాను. ఈసారి ఎప్పుడు అంటే నార్మల్గా కళాయిలో కానీ పెద్ద వెడల్పంటి దాకలో కానీ పెట్టేదాన్ని చేపల పులుసు. ఈసారి కుండ ఉంది కదా మన ఇంట్లో అని చెప్పేసి కుండ చేపల పులుసు పెట్టచ్చని కుండలో చేపల పులుసు అయితే పెట్టానన్నమాట. నిజంగా నార్మల్గా పెట్టే చేపల పులుసు కన్నా ఇలా కుండలో వండుకున్న చేపల పులుసు టేస్ట్ అయితే ఉందండి, అదిరిపోయింది. చాలా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం చేపల పులుసు వండడం. ఒక పక్క భయం అనమాట, ఇంకో పక్క ఎలా వస్తుందో ఏంటో అన్న టెన్షన్. భయం ఏంటంటే కుండ కదా అది, ఏదైనా పగిలిందంటే చేపల పులుసు అంతా వేస్ట్ అయిపోతుంది. దేవుడా తండ్రి, పులుసు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఏం అవ్వకూడదు ఈ కుండకి అని చెప్పి దండం పెట్టుకొని ఎంత భయపడుతూ ఉండానో. కానీ వండాలి అని చెప్పి వండానమాట. చేపల పులుసు కుండలో వండితే టేస్ట్ బాగుంటుంది అంటారు కదా, నేనైతే ఎప్పుడూ వండలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట కుండలో వండడం. ఇంకా నేను వండుతున్నప్పుడే పిల్లలు టేస్ట్ చూస్తామని చెప్పేసి వచ్చేసారనమాట. చేపల పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పెట్టుకుంటారనమాట. మేమైతే ఉల్లిపాయ ముద్దని మిక్సీ కొట్టుకుని పెట్టుకుంటాము. నేనైతే 4 ఉల్లిపాయలు 2 టమాటోలు తీసుకుని మిక్సీ కొట్టేసుకున్నాను. కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ కొట్టుకోవాలి. దాంట్లోనే చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా అలా వేసుకున్నామా లేదా అన్నట్టు ఒక అర స్పూన్ వేసుకోండి. అర స్పూన్ వేసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ, టమాటోలు, అలాగే నేను చెప్పిన మసాలాలు అన్నీ వేసుకొని కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసుకొని ఇంకా కుండలో ఆయిల్ వేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా ఆయిల్లో వేసి బాగా నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేపల ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకుని ఇంకో 2 నిమిషాలు వేయించుకోవాలి. చేప ముక్కలు వేయకుండానే ఉప్పు కారం వేసుకోండి. ఉల్లిపాయ ముద్ద మనం వేపి పెట్టుకున్నాం కదా, ఆ వేపి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దలోనే టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకుని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత చేప ముక్కలు వేసుకొని మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోండి. మీ పులుపుకి తగ్గట్టు, కొంతమంది పులుపు తక్కువ తింటారు, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు. మీ పులుపుకి తగ్గట్టు చింతపండు పులుసు వేసుకోండి. నేనైతే కొంచెం మీడియంగా తింటామన్నమాట, బాగా తక్కువ తినము, బాగా ఎక్కువ తినము. మేము చేపల పులుసు మా నాయనం కూడా ఇలాగే పెట్టేది, నేను కూడా అలాగే పెడుతూ ఉంటాను. కానీ మా నాయనం పెట్టే అంత టేస్ట్ రాదు. ఇంకా చేపల పులుసులో ఆవకాయ నూనె ఉంటుంది కదా, ఆ నూనె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. నేను వేసాను కొంచెం, టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. చేపల పులుసు కుండలో ఉండేమో ఆ టేస్ట్ వేరేగా తెలుస్తుంది అనమాట. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారు. రోజు తినేదానికన్నా
ఇంకో 2 ముద్దలు ఎక్స్ట్రా తిన్నారనమాట. పిల్లలైతే కడుపు నిండా తిన్నారు కదా! అది చాలు నాకైతే. చేపల పులుసు అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మా తమ్ముడైతే కరెక్ట్‌గా భోజనాలు అయిపోయి ఇంకా నేను లంచ్‌కి తిన్న సామాన్లు కూడా కడిగేసుకుందామని చెప్పి వంటగదిలో వెళ్ళేటప్పటికి మా తమ్ముడు వచ్చాడనమాట. సర్ప్రైజింగ్‌గా వచ్చాడు. వస్తున్నా అని కరెక్ట్‌గా ఒక పావుగంట ముందు ఫోన్ చేశాడనమాట వస్తున్నానని చెప్పి. సరే రా అయితే అన్నాను. హైదరాబాద్‌లో ఉంటాడు మా తమ్ముడు, జాబ్ చేసుకుంటాడు. ఇంటికొచ్చానక్క అంటే మామూలుగా నార్మల్‌గా వచ్చాడేమో అనుకున్నాను. కానీ నాకు సర్ప్రైజ్ చేయడానికి వచ్చాడు. 50,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా మన ఛానల్‌లో. అది ఫ్రేమ్ కట్టించి తెచ్చాడనమాట. నిజంగా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. గిఫ్ట్ అక్క ఒకసారి తెరిచి చూడు సర్ప్రైజ్ అని చెప్పాడు. అది తెరిచి చూసిన వెంటనే నా కళ్ళల్లో 1000 వాట్స్ బల్బులు అంటారు కదా, అలా వెలిగాయి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అయితే నేను హాల్‌లో మేక్ కొట్టే ఉంది ఆల్రెడీ. దానికి తగిలించుకున్నాను. చాలా గర్వంగా అనిపించింది అది చూస్తే. ఇదంతా కూడా మీ వల్లేనండి. మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఇంతవరకు రాగలిగాను. గిఫ్ట్ కాదు, సర్ప్రైజ్ అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. మెమరబుల్ సర్ప్రైజ్ అనమాట. ఇంకా అది చూసి మురిసిపోతూ తర్వాత వీడియో తీయించుకోవడమే మర్చిపోయాను. తొందరలోనే 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలక్క, సిల్వర్ ప్లే బటన్ వచ్చేయాలక్క అన్నాడు. నేను కూడా దాని గురించే వెయిటింగ్ అన్నాను. ఎప్పటికవుతుందో ఏంటో చూద్దాము. ఇంకా ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.